న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో మావోయిస్టుల కలకలానికి సంబంధించి దండకారణ్యంలో మళ్ళీ అన్నల అలజడి ప్రారంభమైందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. గడ్చిరోలులో మావోల కరపత్రాలు, బ్యానర్స్ అక్కడ మళ్ళీ కనిపించడం ఒకసారిగా అందరినీ షాక్ గురి చేస్తూ ఉంది. ఈ నెల 26 నుంచి 30 వరకు బంద్కు పిలుపునిచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు, జల్ జంగల్ జమీన్లు ఆదివాసీలపై పెత్తనం చేస్తే సహించేది లేదు అంటున్నారు మావోయిస్టులు. ఈ సందర్భంలో వార్నింగ్ ఇస్తున్నారు. ఆదివాసులను అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదు అంటున్నారు మావోయిస్టులు. గడ్చిరోలులో ప్రభుత్వ ఆఫీసుల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఆపరేషన్ కగార్ తర్వాత మరోసారి తెరపైకి మావోయిస్టుల అంశం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయా? మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే జెన్జీ ఉధృతంగా ఆందోళనకు పిలుపునిచ్చిందో ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారిపోతూ ఉన్నాయా? బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ పాలన పట్ల ఒక్కొక్కసారిగా రివల్యూషన్ అనే మాట కాదు కానీ బహుశా ఒక్కసారిగా తిరుగుబాటు అనే అంశం ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉందా? ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కూడా, ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిందో మావోయిస్టులను పూర్తిగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఇప్పుడు మావోయిస్టుల కలకలం, ఆ లేఖ దర్శనం ఇవ్వడం, ఆ పోస్టర్స్ కనిపించడం దేనికి నిదర్శనం? మావోయిస్టుల కలకలం రేగింది మహారాష్ట్రలో. దండకారణ్యంలో మళ్ళీ అన్నల అలజడి ప్రారంభమైందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. గడ్చిరోలులో మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్స్ దర్శనమిచ్చాయి. ఈ నెల 26 నుంచి 30 వరకు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. జల్ జంగల్ జమీన్లు ఆదివాసీలవి అంటూ ఉన్నారు. ఆదివాసులపై పెత్తనం చేస్తే సహించేది లేదు అంటున్నారు మావోయిస్టులు. ఈ సందర్భంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఆదివాసులను అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదు అంటున్నారు మావోయిస్టులు. గడ్చిరోలులో ప్రభుత్వ ఆఫీసుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఆపరేషన్ కగార్ తర్వాత మరోసారి తెరపైకి మావోయిస్టుల అంశం వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఏ కాంటెక్స్లో ఈ కరపత్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? దాంతోపాటు బ్యానర్స్ కూడా. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మావోయిస్టులు రిలీజ్ చేసిన ఈ లేఖ, అక్కడ కనిపిస్తున్న బ్యానర్స్, ఈ పరిస్థితిని ఎలా చూడాలి? నిజంగా ఆపరేషన్ కగార్ తర్వాత పూర్తి స్థాయిలో సంబంధించిన మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు జీరో అయ్యాయి. అంటే ఎక్కడ ఎన్కౌంటర్లు కానీ, ఎదురు కాల్పులు కానీ, తర్వాత నక్సల్స్ సంబంధించినటువంటి మూవ్మెంట్ కానీ పెద్దగా కనపడలేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా ఇనిషియేట్ గా తీసుకుంది. చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నక్సల్స్ లొంగిపోవాలి అనేటువంటి పిలుపునిచ్చింది. లొంగిపోయినటువంటి వారికి హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నటువంటి వారికి బెనిఫిట్స్, అంటే వారికి ఇవ్వాల్సినటువంటి రివార్డ్స్ అన్ని కూడా వారికే ఇచ్చి వాళ్ళ సమాజంలో మళ్ళీ నిలబడేలాగా వారికి ఏదో ఒక ఆర్థిక చేతను ఇచ్చే ప్రయత్నం చేసింది. కనపడలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆపరేషన్ కగార్ తర్వాత ఆల్రెడీ పోలీసుల ముందు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇట్లా అనేక రాష్ట్రాల డీజీపీల ముందు, ప్రభుత్వాల ముందు వెళ్ళిపోయినటువంటి నక్సల్స్, దాదాపు నక్సలిజం అంతమైపోయింది అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇప్పుడు లేఖ బయటపడడం అనేటువంటిది చర్చనీయాంశం అవుతుంది. కాకపోతే ఈ లేఖ నిజమైనటువంటి లేఖనైనా లేదంటే ఇంకోరైనా ఇతరత్రులు చేశారనేటువంటి దానిపైన కూడా పోలీసులు దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో 3 అంశాలు జల్ జంగల్ జమీన్ చెప్పారు. మొదటి నుంచి అదే శ్లోకంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఆదివాసీ ప్రాంతాల్లో, అంటే హిల్ ఏరియాల్లో మైనింగ్ సంబంధించి ఇతరత్ర వేరే కార్యకలాపాలు చేయొద్దు, వారికే ఉండాలనేటువంటి ఒక డిమాండ్ వీళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గడ్చిరోలి మనకు తెలిసిందే. గడ్చిరోలి జిల్లా అనేటువంటిది మావోయిస్టుల పట్టు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఎన్నో అటాక్ చేశారు పోలీసు వాహనాల పైన, పోలీసుల పైన, ప్రభుత్వ కార్యాలయాల పైన. కాబట్టి కాస్త మళ్ళీ అలర్ట్ అయ్యారు ప్రభుత్వాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి భద్రత పెంచినట్టుగా తెలుస్తా ఉంది. ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ మావోయిస్టు పేరిట లేఖ రావడం అనేటువంటి కాస్త ఆందోళన కొనసాగిస్తుంది. నిజంగానే ఇది మావోయిస్టులు ఇంకా ఉన్నారా? ఉంటే వారి ఇన్ని రోజులు ఎక్కడున్నారు? మళ్ళీ ఇన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు యాక్టివేట్ అయ్యారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఈ పరిణామాన్ని, ఎందుకంటే మీరు అన్నట్టుగా చాలా రోజుల తర్వాత ఆపరేషన్ కగార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2026 ఎండింగ్ కల్లా, అంటే మిడ్ ఆఫ్ 2026 అనుకున్నారు, బట్ 2026 ఎండింగ్ కల్లా దీన్ని పూర్తిగా మావోయిస్టు రహిత భారతదేశంగా ఇటు భారత్ను ఏర్పాటు చేయాలి అని చెప్పి కంకణం కట్టుకుంది అనుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంటే. సో ఇప్పుడు దీనికి ప్రజెంట్
వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి బీజేపీకి అని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇది ఆ కోణంలో చూడొచ్చా, లేకపోతే హౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్? నిజంగానే ఈ సిచ్యువేషన్ లో దాదాపు దేశంలో నక్సలిజం మావోయిజం అంతమైంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసింది. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చాలా మంది నక్సలైట్లు లొంగిపోయారు. యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళు, రివార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు, యంగర్స్ చాలా చిన్న ఏజ్ 16-17 ఏజ్ నుంచి మొదలుకుంటే, అంటే ఈ మధ్య కాలంలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళంతా కూడా 16-17-18 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా లొంగిపోయినటువంటి సందర్భం మనం చూసాం. మరి మిగతా వాళ్ళు ఇంకా కొంతమంది దొరకనటువంటి పరిస్థితి. నేపాల్ సరిహద్దుల్లో కొంతమంది ఉన్నారు, నేపాల్ నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అనేటువంటి చర్చ గతంలో కొనసాగితే ఇంకా 2-3 కీలక బిగ్ హెడ్స్ నక్సలిజం లో మావోయిజం లో బిగ్ హెడ్స్, అంటే వ్యూహాత్మకంగా నక్సలిజాన్ని పెంపొందించేలాగా గ్రౌండ్ లో కార్యాచరణ చేపట్టేలా కొంతమంది టీమ్స్ ఆ హెడ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు బయటపడలేదు, వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు అనేటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు ముందుకు రాలేదు. వాళ్ళు మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారా, గ్రౌండ్ యాక్టివిటీకి సంబంధించి కొంతమంది ఉన్న యాక్టివేట్ చేశారా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతోంది. ఇది ఎగ్జాక్ట్లీ బీజేపీకి వ్యతిరేకం అని చెప్పడానికి కూడా కాకుండా ఒకటే దేశవ్యాప్తంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేవలం ఒక ప్రాంతంలో జంగల్ జమీన్ అనేటువంటి, అంటే ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడారు. మేబీ స్థానికంగా అక్కడ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళ నిజంగానే మావోయిస్టుల వాళ్ళ అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం అలర్ట్ అయింది లేఖకు సంబంధించి. సో మరింతగా కీలకంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది మహారాష్ట్రకు సంబంధించి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో మావోయిస్టుల కలకలం రేగింది. దండకారణ్యంలో మళ్ళీ అన్నల అలజడి రేగింది. గడ్చిరోలిలో వెలిసాయి మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్స్. ఈ నెల 26 నుంచి 30 వరకు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. జంగల్ జమీన్లు ఆదివాసులవే అంటూ ఉన్నారు. ఆదివాసులపై పెత్తనం చేస్తే సహించేది లేదంటున్నారు మావోయిస్టులు. ఈ క్రమంలో వార్నింగ్ ఇస్తున్నారు. ఆదివాసులను అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదు అంటూ కూడా మావోయిస్టులు వార్నింగ్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. గడ్చిరోలులో ప్రభుత్వ ఆఫీసుల దగ్గర ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఆపరేషన్ కగార్ తర్వాత ఇంకోసారి తెరపైకి వచ్చింది మావోయిస్టుల అంశం. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.